కామ్రేడ్స్, వేదిక ముందున్న కామ్రేడ్స్, ముఖ్యంగా అమరుల కుటుంబాలు, మీకు ముందుగా నా వందనాలు, నా లాల్ సలాంలు. అమరులకు లాల్ సలాం, మీకు మా వందనాలు. మీకు ఇక్కడ మీరు కొంతమంది వచ్చున్నారు, కానీ మిగతా వాళ్ళందరం మీ మనుషులం, మీ పిల్లలం, మీ పిల్లల వారసులం ఇక్కడికి వచ్చున్నాం అనే విషయాన్ని ముందుగా తెలియజేస్తూ, అందుకే మనిషి పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు, పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు, పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు, చచ్చిపోక తప్పదు. కానీ ఇక్కడ మీ కుటుంబ సభ్యులు కొంతమంది చనిపోతే ఇంతమంది సభ్యులం మీ కుటుంబ సభ్యులుగా వచ్చాం. అందుకే మేము అందరం వేరు కాదు, మేమందరం మీ మీకు మాకు కుటుంబంలో సంబంధం లేకపోవచ్చు, కానీ మేమందరం వర్గ బంధువులం, కుటుంబ బంధువులం కాకపోయినా మీ వర్గ బంధువులం. అందుకే మేమందరం ఈ ఉద్యమాల్లో ఉంటాం, అమరుల ఆశయాలు నెరవేరుస్తామని ఈ సందర్భంగా మీ ముందు కూడా శపథం చేస్తూ, మిత్రులారా, ఆదివాసుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ కొత్తగా జరుగుతున్నాయా? అసలు ఏం జరిగింది? ఒక బ్రిటిష్ హయాం నుంచి కూడా తీసుకుంటే 18th సెంచరీలో 1864 ఆ ప్రాంతంలో క్రిమినల్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా అండి? బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తున్నందుకు. ఆ తర్వాత హ్యాబిచువల్ క్రిమినల్ యాక్ట్ వచ్చింది. అక్కడి నుంచి అనేక కొట్లాటలు జరుగుతూ వచ్చాయి. బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా కొట్లాడిన దాంట్లో ఉన్నారు, దొరలకు వ్యతిరేకంగా, పన్నులకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళందరిలో ఆదివాసులే ముందున్నారు. కొట్లాటలో ఆదివాసులు ఇప్పుడు ముందే ఉంటారు. మీరు చరిత్ర పుటలన్నీ తిరిగేది చూస్తే వాళ్ళే మూలవాసులు, మన మూలవాసులు వాళ్ళు. వాళ్ళ వల్లనే మనందరం ఉన్నాం, వాళ్ళ వల్లనే ఇవాళ సమాజం బతుకుతుంది. వాళ్ళు ఇచ్చిన ఆక్సిజన్ పీల్చే ఇవాళ సమాజంలో కనీసమైన జీవి ప్రాణాలతో ఉంటుంది అనే విషయం కూడా ఈ దుర్మార్గులు మర్చిపోయి ఇవాళ ఆదివాసుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఆదివాసుల గురించి కొంచెం ఆలోచిస్తే వాళ్ళు ఇప్పుడు చేసే దాడి ఎందుకు అనే విషయాన్ని మనం పరిశీలిస్తే చాలా ఘోరమైన అంశాలు ముందుకు వస్తూ ఉన్నాయి. వాళ్ళు మనుషులు కాదా? చట్టాలు వాళ్ళకు వర్తించవా? 6 ఖగార్ ప్రారంభంలో జనవరి 1న వీళ్ళందరూ సంబరాలు, కొత్త సంవత్సరాలు జరుపుకుంటూ, స్వీట్లు తినుకుంటూ, తాగుతూ గగ్గోలు పెడుతున్న పెద్ద మనుషులు ఒకవైపు ఉన్నప్పుడు, మరి ఆ అడవిలో ఆదివాసీ బిడ్డని, మంగ్లీని, 6 నెలల పాప ఏమి అన్యాయం చేసిందని, ఎవరిని వ్యతిరేకించిందని, ఎవరిని చంపిందని, ఏ మావోయిస్ట్ అని ఆమెను చంపారో చెప్పాలా? చెప్పే దమ్ము, చెప్పే విషయం ఏమన్నా దగ్గర ఉంటే చెప్పమని ప్రభుత్వాన్ని మనం సవాల్ చేస్తూ ఉన్నాం. మరి 6 నెలల పాపని ఎందుకు చంపావు? దీనికి కారణాలు ఏంటి చెప్పమనండి. మాట్లాడరు, అవేమి చెప్పరు. పోనీండి, మరి ఇవాళ ఆదివాసీ బిడ్డల్ని చంపడానికి కారణాలేంటి? చట్టం మీద ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఓట్లకు పుట్టిన నా ఏళ్ళందరూ గద్దెల మీద కూర్చొని ఎవరి బూట్లు నాకుతున్నారు? సామ్రాజ్యవాదుల బూట్లు, కంపెనీల బూట్లు, ఇక్కడున్న బడా పెట్టుబడిదారుల బూట్లు నాకుతున్నారు తప్ప ఇక్కడ ప్రజల పక్షాన ఉన్నారా? నీ చట్టం అమలు జరుపుతున్నావా? ఈ మాట అంటే కూడా నా మీద కేసు పెట్టొచ్చు కాక, ఎప్పుడు అబ్యూజ్ చేసిండు అని. అబ్యూజింగ్ యాక్ట్ ఉంటుంది, అబ్యూజ్ చేస్తే యాక్ట్ ఉంది నిన్ను శిక్షించడానికి, లేదు బెదిరిస్తే యాక్ట్ ఉంటుంది. మరి అన్నలందరూ ఇప్పుడు అందరి మీద పెట్టిన కేసు అంతా కూడా ఏంటి? అర్బన్ నక్సలైట్లని, ఆ నక్సలైట్లని, ఈ నక్సలైట్లని పెట్టిన కేసులన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా ఇట్లా బెదిరించారు, చంపుతామన్నారు, వీళ్ళు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారు అనే పేరుతోటే కదా. మరి చట్టాన్ని పరిపాలించే పెద్ద మనుషులారా, చట్టాన్ని ఎక్కడ కాపాడుతున్నారో ఒక్క మాట చెప్పండి. ఒక్కదానైనా అమలు జరుపుతున్నారా? చట్టం ఉన్నోడికి చుట్టంగా ఉంది తప్ప పేదవాళ్ళకి ఎక్కడైనా ఉపయోగపడదా? 1 నుంచి 30 దాకా మన రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి. 1వ సెక్షన్ నుంచి 30వ సెక్షన్ దాకా ఏనైనా అమలు జరిపినవా? అదే రాజ్యాంగంలో ఉన్న 526 చట్టం ప్రకారం ఎమర్జెన్సీ పెడతావు, లేదు ఇంకా అనేక చట్టాలన్నిటి ప్రకారం ఆస్తి హక్కులు, మిగతా హక్కులన్నీ వాడుకుంటున్నావు. కానీ మా మీద ఏ హక్కుని అమలు జరపకుండా అననం చేస్తున్న పరిస్థితి ఉందా లేదా? ఎందుకు? ఈ కగారుకు సంబంధించిన విషయాన్ని మనం పరిశీలిస్తే దీనికంటే ముందు గ్రీన్ హంట్ను చూడొచ్చు. దానికంటే ముందు మన సల్మా జుడుమ్ని 2005లో ప్రవేశపెట్టారు. అప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న ఆ నందిని
ప్రియదర్శిని గారు, సుదర్శన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ తోటి పోయారు. కానీ అందులో వాళ్ళందరినీ ఎందులో తీసుకున్నారు? అందులో వాళ్ళందరినీ లోకల్ పోలీస్ కింద మార్చేశారు. ఇందాకనే అన్న చెప్పినట్లు గొడ్డలి కట్టెమన్నది లేకుండా గొడ్డలి నరకలేదు చెట్టుని. అట్లా మన ఏలు మన కంట్లో పడుస్తున్నారు. నువ్వు ఉపయోగించే పోలీసులు కూడా ఎవడరా? ఉద్యోగం కోసం వచ్చినోడు, పేదోడే. మరి వాడిని మమ్మల్ని మా ఏలు మా కంట్లో పడుస్తూ ఉన్నావు. ఇప్పుడు అడివంతా గాలించి చంపుతా ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు మధ్య భారతంలో ఒక 4000 కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న భూమిలో 368 గ్రామాల పరిధిలో 35,000 మంది ఆదివాసులు, 4 తెగలకు సంబంధించిన ఆదివాసులు ఉన్న ప్రాంతంలో ఎన్ని క్యాంపులు పెట్టినావు? 700 క్యాంపులు పెట్టినావు. 7 లక్షల మంది పోలీసులు పెట్టినావు. అంటే మనిషికి 20 మంది పోలీసులు అక్కడ పెట్టినావు. ఎందుకు? ఏమిటి మరి అక్కడ జరుగుతుంది ఏమిటి? ఎందుకంతా అక్కడ చెట్టుకొక మనిషిని, పుట్టకొక మనిషిని పెట్టి పోలీసులు పెట్టావెందుకు? వీటికి తోడు హెలికాప్టర్లు, వీటికి తోడు డ్రోన్లు, ఇవన్నీ ఉపయోగించి ఏం చేయటానికంటే అక్కడున్న ఆదివాసులు ఆ 35,000 మందిని బయటికి పంపటానికి. ఎందుకు? అక్కడ ఆదివాసులు ఉంటే పెసా చట్టం ప్రకారం వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ గ్రామంలో ఎవ్వడు ఏం ముట్టుకోవడానికి లేదు వాళ్ళ పరిధిలో. కాబట్టి వాళ్ళే లేకుండా చేయటం అనే కుట్ర ఇందులో ఇముడుందా లేదా? ఇది మనం పరిశీలిస్తే కనపడేది. ఎందుకయ్యా ఈ 4,000 హెక్టార్ల భూమిలో ఏముంది? 28 రకాల ఖనిజాలు ఉన్నాయి. 28 రకాల ఖనిజాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 70 లక్షల టన్నుల ఖనిజ సంపద అక్కడ ఉంది. ఈ ఖనిజ సంపద ఏమిటి? అన్ని రకాలు ఉన్నాయి. 28 రకాలు ఉన్నాయి. అందులో యురేనియం ఉంది, మిగతా అన్ని రకాల ఖనిజాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా అనటానికి మీకు ఎక్కడి దాకా వద్దు, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. భద్రాచలం నుంచి మన డోర్నకల్ కానీ లేక రైల్వే స్టేషన్ ఉన్న మహబూబాబాద్కు వచ్చే దారిలో చూడండి ఎన్ని రకాల ఖనిజాలు ఉన్నాయో. భద్రాచలం దగ్గర మీరు ఒకసారి చూస్తే భద్రాచలంలో బయలుదేరితే పేపర్ బోర్డు ఉంటుంది అక్కడే. ఆ పక్కనే హెవీ వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఆ పక్కనే మణుకూరులో బొగ్గులు ఉంటాయి. ఇటు పక్కకు వస్తే ఇక అటు కంటిన్యూషన్ తుపాకులగూడెం దాకా ఈ గోదావరి ఒడ్డంతా ఖనిజాలే ఉన్నాయి. మరి ఇటు పక్క వచ్చేస్తే కొత్తగూడెంలో కాపర్ మైన్స్ ఉన్నాయి. ఇటు పక్క వస్తే డోలమైట్ మైన్స్ ఉన్నాయి. అటు పక్క వస్తే ఐరన్ ఓర్ ఉంది. బయ్యారంలో 14,000 ఎకరాల భూముల్లో ఐరన్ ఓర్ ఉంది. అంటే ఈ మనకు తెలిసిన మన పక్కనే ఉన్న మన రాష్ట్రంలో మన మూలనున్న ఈ ప్రాంతంలోనే ఇన్ని రకాల ఖనిజాలు మనకు కనపడుతున్నాయి. మరి అక్కడ ఆ గుట్టల కింద, వాళ్ళ గుడిసెల కింద, వాళ్ళ పోడు కింద, వాళ్ళ గుడిసెల కింద, వాళ్ళ గుట్టల కింద 28 రకాలు ఈ ప్రాంతంలోనే ఉన్నందుకు ఆ ప్రాంతంలోనే 70 పోలీస్ క్యాంపులు, ఒక 7 లక్షల పోలీసులు, ఒక మనిషికి 20 మంది చొప్పున పోలీసులు పెట్టి వాళ్ళందరినీ ఎల్లగొట్టడమే లక్ష్యంగా కొట్లాడుతున్నారు. ఎందుకు వచ్చినాయి వాళ్ళకున్న ఆ చట్టాలు కూడా? నేను ఇందాక ముందు చెప్పినట్లు చట్టాలు ఉండేవి. ఎందుకు వచ్చిన వాళ్ళ దగ్గర చట్టాలు? నక్సల్బరీ కొండల్లో ఎరుపెక్కిన తర్వాత శ్రీకాకుళ కొండలన్నీ రక్తంతో తడిసి ఎరుపెక్కాయి. అప్పుడు తర్వాతనే కదా 170 చట్టం వచ్చింది. 69లో శ్రీకాకుళ కొండలన్నింటిలో పోరాటాల జ్వాల వెలిగి అనేక మంది ఇవాళలాగానే 100 మంది నరహంతక వెంగళరావు హత్య చేసిన తర్వాతనే కదా, ఆ తర్వాతనే వచ్చిన ఉద్యమాల ఫలితంగా 170 చట్టం వచ్చిందనే విషయాన్ని గమనించండి. అలానే 2006 అడవి హక్కుల చట్టం దాకా వచ్చిన చట్టాలన్నీ ఎందుకు వచ్చినాయి? ఇట్లా కొట్లాడితేనే వచ్చినాయి తప్ప ఇంకొకందుకు రాలేదు. ఆ చట్టాలని అమలు జరపకపోగా ఆ చట్టాలని ఇవాళ తుంగలో దొక్కి ఆ చట్టాలని పక్కన పారేసి అసలు ఆదివాసులే ఆ ప్రాంతం లేకుండా ఎలగొట్టడానికి కావలసిన కుయుక్తులు కుట్రలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకు చంపుతున్నారు ఇంతమందిని? ఆదివాసుల దగ్గర అన్నలు ఉన్నారు కాబట్టి చంపుతున్నాము అంటున్నారు. అన్నలు ఎందుకు పోయారు అక్కడికి? అన్నలకేం పని? ఇంతకుముందే ఈ పుస్తకంలో ఇప్పుడు మీ అందరికి పరిచయమైన కేశవరావు గారు ఉన్నాడు. వరంగల్ ఆర్ఈసీలో చదువుకున్నాడు ఆయన. ఇంక చాలామంది వాళ్ళందరూ అక్కడికి పోయి ఆయన ఏం ఉద్యోగం చేసిండు? ఆదివాసీలు ఏమైనా జీతం ఇచ్చారా? అక్కడ ఎందుకు ఉద్యోగం చేసిండు? వాళ్ళ గంజి తాగిండెందుకు? వాళ్ళు ఎవరు అసలు ఆదివాసులు అంటే? నేను ఒక్క మాట చెప్తే ఏమనుకోకపోతే ఇది నీ పర్సనల్ అనుకోబాకండి. నేను 76-77లోనో గడ్డ వెంకటరామయ్య అనే పెద్ద మనిషిని కలవడానికి పోయినా, నక్సలైట్ని, మా ప్రాంతంలో బయ్యారం ప్రాంతంలో. ఆయన దగ్గరికి పోతే నేను పోయిన 10 నిమిషాలకే పోలీసులు వచ్చారు. ఒక అరగంట తర్వాత పోలీసులు వచ్చారు. ఆయన ఏమంటే నన్ను భయం వేస్తుందన్న అంటే కుట్టు మీద తీసిపోయిండు. వాళ్ళు కింద కాసేపు తిరిగారు. ఏప్రిల్ చివరిలో ఒకడు సొమ్మసిల్లి పడిపోయిండు.
మొన్న కర్రెగుట్టల మీద పడ్డట్టే పడిపోయింది సొమ్మసిల్లి కానిస్టేబుల్. వాడిని ఊర్లోకి ఎత్తుకొని వెళ్ళిపోయారు పోలీసులు. 60 మంది 50 మంది పోలీసులు ఉన్నారు ఆ రోజు. ఊర్లోకి ఎత్తిపోయిన తర్వాత ఆ ఊర్లో నేను ఎవరింటికా నుంచి అయితే తన దగ్గరికి వచ్చిన ఆ ఇంటికే తీసిపోతే ఆ తల్లి మంచినీళ్ళు చల్లి ముఖం మీద జావ పోసి వాడిని పంపించింది. నేను రాత్రి మళ్ళీ అక్కడికి పోయేసరికి నన్ను తీసిపోయి అబ్బాయి చెప్పిండు, ఇక్కడే పోలీసు వాడిని ఈ అమ్మే కాపాడిందని. నేను ఆమెను అడిగిన, ఏందక్క మన్ని చంపడానికి అన్నల్ని చంపడానికి వచ్చిన పోలీసుని నువ్వెట్లా కాపాడినవన్నా. ఆమె ఒకటే మాట చెప్పింది, అన్న ఎరగడ పెడితే చూస్తే కానీ కడుపు కాలితే ఎట చూడాలన్నా, నాకున్న జావలో ఒక గ్లాసు పోసిన, చెప్పిన వాడికి అన్నలు మంచోళ్ళేరా ఎందుకు వచ్చినవు రాని. అంటే నీకు ఏమర్థమైంది? ఒక ఆదివాసీ బిడ్డ యొక్క మనసు మీకు ఏమర్థమవుతుందో ఒకసారి ఆలోచించండి. నన్ను కదిలించి వేసింది. అప్పటి నుంచి 76 నుంచి ఇప్పటిదాకా నాకు మనసులో అదే ఉంది. ఆ చిన్న ఆదివాసీ అక్కడ అన్నం దొరకదు, జావే దొరుకుద్ది. తనకున్న దాంట్లోంచి ఒక గ్లాసు జావ పోసి శత్రువుని కూడా బతికించే అంత విశాల హృదయం కలిగిన వాళ్ళు, మనుషుల్ని ప్రేమించేవాళ్ళు, ప్రజల్ని ప్రేమించేవాళ్ళు, ప్రకృతిని ప్రేమించేవాళ్ళు అట్లాంటి ఆదివాసుల కోసం పనిచేయడానికి పోయారు తప్ప వీళ్ళెవరు వీళ్ళ సొంత పనుల కోసం పోలేదు అనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నా. వాళ్ళందరి పేర్లేంటో ఎవరికి తెలియదు. అక్కడ పేరు వేరు. వాళ్ళు ఏం చదువుకున్నారో ఎవరికి చెప్పరు. అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళు పోసిన జావ తాగి వాళ్ళు పోసిన దాంట్లో బతికిన వాళ్ళే అన్నలు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అవునా కాదా మీరు వెరిఫై చేసుకోండి. నకిలీలు ఎవడైనా రోడ్డు ఎమ్మటి ఉంటే వాడిని కాదు లెక్కేయాల్సింది, నయీంలు గాడిని కాదు లెక్కేయాల్సిందే. త్యాగం చేస్తూ ఆ ఆదివాసీ బిడ్డల కోసం అమరులవుతున్న అన్నలందరినీ కూడా వాళ్ళ హిస్టరీని చదవండి. వాళ్ళెవరు ఎందుకు చేశారు? వాళ్ళు ఈ ఆదివాసీ బిడ్డల క్షేమం కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ పక్షాన ఈ పాసిస్ట్ పద్ధతులు వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు. ఈ పాలక వర్గాలు ధనస్వామ్య భూస్వామ్య వర్గాలకి సొమ్ముగాస్తున్నాయి, దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు తప్ప మరొకటి కాదు. అలాంటి అన్నల్ని చంపేస్తున్నామని, పోనీ అన్నల్ని చంపారా? అన్నల పేరుతోటి ఆదివాసీలు చంపుతూ ఉన్నారు. సల్వాజుడు దాడులప్పుడు బహుశా పద్మ గుర్తుందో లేదో కానీ తుపాకులు గూడెం దాకా మేమందరం టీముగా పోయాం. ఈ సల్వాజుడు దెబ్బకి తట్టుకోలేక పారిపోయి వచ్చిన ఆదివాసీ బిడ్డల్ని కలవటానికి. వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చూసాం ప్రత్యక్షంగా. మీరందరూ టీవీలలో పేపర్లలో చూశారు. ఈ మధ్య కూడా ఆ భూపాలపల్లి దగ్గర వాళ్ళని చెట్టు కట్టేసి వాళ్ళ అన్నంలో మట్టి పోసినంత దుర్మార్గాన్ని మీరు గమనించారు కదా. వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాళ్ళ ఊర్లో బతకలేక, వాళ్ళ ఊర్లో జరుగుతున్న దాడుల్ని తట్టుకోలేక. ఆ సోనీ గారు చెప్తా ఉంటారు కదా ఎట్లాంటి హింసలు గురైంది, ఆమె ఎంత గురైంది, ఎట్లాంటి సోనీ చెప్తుంది కదా అప్పుడప్పుడు కలిసినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులకు గురైంది. మరి అలాంటి ఆదివాసుల మీద నిత్యం దాడులు జరుగుతుంటే వాళ్ళు చేనులోకి పోతే భయం, అడవికి పోతే భయం, ఇంట్లోంచి బయటకు వెళ్తే భయం, ఆఖరికి ఇంటి మీద కూడా దాడి చేసి అన్నలు ఉన్నారనే పేరుతోటో ఇంకో పేరుతో ఇంట్లో జొరబడి కూడా దాడులు చేస్తూ మారమంగాలు చేస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేక భయభ్రాంతులకు గురై పారిపోయి వచ్చి బతుకుతుంటే వాళ్ళ మీద కూడా ఎలాంటి దాడులు జరుగుతున్నాయో మీరు చూశారు. మన ప్రాంతంలో కూడా, మన జిల్లాల్లో కూడా, అది ఖమ్మం జిల్లా కావచ్చు, అది వరంగల్ జిల్లాలో కావచ్చు, అది ఆదిలాబాద్లో కావచ్చు, మీరు చూడొచ్చు. ఇట్లాంటి దాడులన్నీ మైగ్రేటెడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనే దాని మీద వీళ్ళు ఇక్కడోళ్ళు గారు, వీళ్ళు నక్సలైట్ షెల్టర్స్ అనే పేరుతోటి దాడులు జరుగుతున్నాయా లేవా చూడండి. అందుకే ఇట్లాంటి దుర్మార్గం అంతా కూడా ఆదివాసీ బిడ్డల మీద జరిగే దాడి అంతా కూడా వాళ్ళ కాళ్ళ కిందున్నా, వాళ్ళ గూడు కిందున్నా, వాళ్ళ గుడిసెల కిందున్న ఆ సంపద కోసం, ఖనిజ సంపదల కోసం తప్ప మరొకటి కాదు. అది ఎవరికి ఇస్తున్నారు? బడా బడా పెట్టుబడిదారులకి, బడా బడా కంపెనీలకి, బహుళజాతి కంపెనీలకి అప్పచెప్పడానికే ఈ కగారు తప్ప మరొకటి కాదు. అందుకే ఈ కగార్ని ఏ చట్టం ప్రకారం ఒక హోమ్ మినిస్టర్ నేను అందరినీ చంపేస్తా అని మాట్లాడొచ్చా? ఏ యాక్టో చెప్పమనండి వాడిని. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే ఏంటి? బార్డర్ అంటే మనకి దేశానికి రక్షణగా ఉండాల్సిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని మరి ఎక్కడికి తీసుకొచ్చారు? నట్టనడేడులోకి అమాయకమైన ఆదివాసీ బిడ్డల్ని చంపడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని తీసుకొచ్చినావు కదా. వాడే ఆయుధాలు కానీ
ఆయుధ సంపత్తిని కానీ, హెలికాప్టర్లు కానీ, డ్రోన్లు కానీ ఎందుకు ఉపయోగించాలి? వాటిని మన మీద మన ప్రజల మీద ఉపయోగిస్తాం. ఏ చట్టం చెప్తుందో చెప్పానండి? నేరం చేసినాం, నేను నేరం చేసినా, నన్ను అరెస్ట్ చేయి, కోర్టుకు తీసిపో, శిక్ష అయ్యి, శిక్షించు. ఉరి శిక్ష వేస్తావా, జీవితకాల శిక్ష వేస్తావా, ఏమేస్తావో వేసుకోపో. మరి అది నీకు చట్టం చెప్పేది. కానీ వాటన్నిటినీ ఉల్లంఘించి ఇవాళ కాల్చిపడేస్తున్నారు. కనపడితే కాల్చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ కాల్చేస్తున్నారు, వందల మందిని కాల్చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన పద్ధతి. దీన్ని ఆపాలని. అయ్యా చర్చలు అంటే ఏవో చర్చలేంద్రా, మీతో చర్చలు లేవు అని మాట్లాడుతున్న దుర్మార్గాన్ని మీరు చూడొచ్చు. పాకిస్తాన్ వాళ్ళు గాల్చారని వాళ్ళే చెప్పారు. 3 అంచెల భద్రతని దాటుకొని వచ్చి వాళ్ళు గాల్చేసి ఇంతమందిని చంపేస్తే పహల్గామ్లో వాళ్ళతోటైతే మేము చర్చిస్తామా? అమెరికా వాడు చెప్పంగానే ట్రంప్ గాడు కంపు మాటలు మాట్లాడుతుంటే చొంపుగా వింటున్నా ఈ పెద్ద మనుషులు, వాడి బూట్లు నాకే పెద్ద మనుషులు, వాడు చెప్పంగానే ఒప్పందం చేసుకొని గొప్ప అగ్రిమెంట్ చేస్తున్నాం, శాంతి కామికులు అని చెప్తున్నారు కదా. మరి మన దేశంలో మన మనుషులు మధ్య వద్దు, గొడవ వద్దు, మాట్లాడుతాం మేము అని అన్న తర్వాత కూడా ఎందుకు మాట్లాడరు? ఏం అడ్డం వచ్చింది? మరి ఇంతకుముందు ఏం జరగలేదు, అట్లాంటి చర్చలు జరుగుతున్నాయి, ఇప్పుడు మాట్లాడేందుకు అంటే అహంకారం, మేము చంపగలుగుతామని. కానీ వాడేవి చెయ్యలేడు అనే విషయం వాడికి ఇప్పుడు కాదు రేపైంది తెలుస్తుంది. వాడు చచ్చేటోడే, కుక్క సాగు చస్తాడు. హిట్లర్ ఎక్కడ చచ్చిండు? సూసైడ్ చేసుకొని చచ్చిండు. ప్రపంచాన్ని గడగడలాడించిన అనుకున్నాడు, నాజీలందరినీ ఇట్లా చేసిన అట్లా చేసిన అనుకున్నాడు. కానీ ఎక్కడ చచ్చిండు? వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. ప్రపంచ పోలీసుగా ప్రవర్తించిన వాళ్ళు, ప్రపంచాన్ని చాలా గొప్పగా మాట్లాడిన వాళ్ళు, సద్దాం హుసేన్ చంపేసినవని ఇరాక్లో గొప్పలు మాట్లాడిన వాళ్ళు, 28 మదపుటేలు లాంటి దేశాలతో పోయి ఇరాకును ఆక్రమించినప్పుడు మనందరం ఆక్రమించారనుకున్నాం. కానీ ఇలా సైన్యం ఉందా అక్కడ? మన దేశంలోని మన బాంబర్ విమానాలను ఉపయోగించుకొని మన నెత్తి మీద ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులేసి ఆక్రమించిన అమెరికా సైన్యం ఇలా ఆఫ్ఘనిస్తాన్లో ఉందా? మన రెండవ ప్రపంచ యుద్ధం కంటే ముందు ఇజ్రాయిల్ అనే దేశమే లేదు, దాన్ని సృష్టించి బాంబుల వర్షం కురిపిస్తున్న గాజాలో ఇవాటికి మనుగడ సాగిస్తున్నారు కదా పాలస్తీనియన్లు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఎలా మనుగడ సాగించారు? వాళ్ళ ఆత్మ బలిదానాలు ఏం తెలియజేస్తూ ఉన్నాయి? వాళ్ళ యొక్క న్యాయమైన వాళ్ళ మాతృభూమి కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటం అనేది కనపడతా ఉంది తప్ప మరొకటి కాదు. దుర్మార్గానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంగా కనపడతా ఉంది. అట్లా ఇక్కడ చేసే నక్సల్ ఉద్యమం కూడా భూమి విముక్తి కోసం జరిగే ఉద్యమం, ఈ దేశంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం తప్ప ఎవడి ప్రయోజనం కోసం జరిగేది కాదు. అలాంటి దుర్మార్గులకు వ్యతిరేకంగా పీడిత ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే ఉద్యమం తప్ప మరొకటి కాదు. దీన్ని ఎవ్వడూ ఆపలేడు. చిన్న పాప ఏడిస్తే వాళ్ళమ్మ కొట్టిందనుకోండి, కొట్టరు. ఏ తల్లి అయితే కొట్టదు. ఒకవేళ అసహనానికి గురై కొడితే కూడా ఆ పిల్లోడు సిల్లి పడిపోయిండు. పాప పడిపోయి లేచిన తర్వాత ఆ పాప ఏమంటుంది? అమ్మ ఆకలిని ఏడవాల్సిందే. ఎందుకు ఏడుస్తుంది? ఆకలితో ఏడుస్తుంది. ఆకలి తీర్చాల్సిన తల్లి కొడితే సొమ్మసిల్లి పడిపోయి లేచింది, అయినా ఆ పాప ఏడుస్తూనే ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిన నగ్న సత్యం. మరి ఈ దేశంలో వర్గ సమాజం ఉన్నంతసేపు, వాడు ఎంతమంది చంపినా ఏం జరిగినా, వర్గ దోపిడీ ఉన్నంతసేపు వర్గ ఉద్యమాలు ఉంటాయి, అసమానతలతో ఉన్నంతసేపు ఉద్యమాలు ఉంటాయి. వాడు దేన్ని ఆపలేడు. వాళ్ళు కొద్దిమంది కోటీశ్వర్ల కోసం 100 మంది కంపెనీలు 10,000 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి దోపిడీ చేసి ఎగేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు చెప్తుండు కదా, ఏ గడ్డి బిక్కుతానోరా, గద్దె మీద ఉన్న పెద్దోడా అని మనం అడగాల్సిన అవసరం ఉంది. అట్లాంటి వాళ్ళకి కొమ్ము కాసే పెద్ద మనుషులు. నిన్నగాక మొన్న ఇంగ్లాండ్లో వాళ్ళు పండగ చేసుకున్నారు, బ్యాంకులుగా వేసి పారిపోయిన పెద్ద మనుషులు. మరి ఇక్కడ వాళ్ళకి మాత్రం పట్టుకోవడానికి చేతగలే. ఇక్కడ ఏ నేరం చేయకపోయినా ప్రజల కోసం సర్వాన్ని త్యజించి ప్రాణాలు అర్పించడానికి సిద్ధమై ఉద్యమాల్లో ఉన్న అనేక మంది కామ్రేడ్స్ని హత్య చేస్తున్నారు. మరి దేశాన్ని లూటీ చేస్తున్న వాళ్ళు, బ్యాంకుల్ని లూటీ చేసేవాళ్ళు, ప్రజలను లూటీ చేసేవాళ్ళు, కోట్ల రూపాయల కుంభకోణాలు చేసేవాళ్ళు, వాళ్ళు ఏమంటలేదు. అదాని గాడు విదేశీ బొగ్గుని తీసుకొచ్చి మన దగ్గర బొగ్గు ఏమో 3,000, వాడు వేసే బొగ్గు ఏమో 29,000కి అమ్ముతా ఉన్నారు. దీన్ని పార్లమెంట్లో చట్టం చేశారు, 10% బొగ్గు తీసుకోవాలన్నారు, దాన్ని విదేశీ బొగ్గు వాడాలని. మన దేశంలో ఉన్న పవర్ స్టేషన్స్ సిగ్గుండాలి కదా వీళ్ళకి. ఎవరికి ఉపయోగపడుతున్నారు వీళ్ళు? మరి వీటిని ప్రశ్నిస్తే, వీటికి వ్యతిరేకంగా నిలబడితే అది కొట్లాట అవుద్దా? అందుకే కగారు తీసుకురా, ఇంకా దాని అప్పని తీసుకురా. ఇంతకుముందే సల్వాజును తీసుకొచ్చావు, గ్రీన్ హ్యాండ్ తీసుకొచ్చావు, సమాధానం తీసుకొచ్చావు, ఇవాళ దీన్ని తీసుకొచ్చావు, సంవత్సరం అని పెట్టావు.
సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలైనా వీటిని పరిష్కారం చేయి తప్ప నువ్వు మమ్మల్ని హతం చేయలేవు. చంపితే మమ్మల్ని చంపుతావు, ఇక్కడ ఉన్న వాళ్ళని చంపుతావు. కానీ వీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు చాలా వేల మంది ఉంటారు. ఒక మనిషి గురించి ఆలోచించే వాళ్ళు వేల మంది ఉంటారు. వాళ్ళందరూ తప్పనిసరి తిరుగుబాటు చేస్తారు. వాడు ఏమి చేయలేడు. అందుకే వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ ప్రజల గొంతుగ్గా మనందరం ఉండాలని ఇప్పటికే ఈ రాష్ట్రంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తన శక్తి మేరకి దీని కగారుకు వ్యతిరేకంగా మేము ధర్నా ప్రోగ్రాం చేశాం. అన్ని పార్టీలతోటి ప్రోగ్రాం చేశాం. ఇప్పుడు ఢిల్లీలో కూడా మా పార్టీ తరఫున అన్ని పార్టీలని అప్రోచ్ అవుతూ ఒకసారి ఏదో కొన్ని 5 పార్టీలు కలిసి వచ్చి ప్రకటన ఇచ్చినాయి. ఇప్పుడు పార్లమెంట్ సందర్భంగా కూడా నిన్న కూడా సిపిఐ లీడర్స్ తోటి వాళ్ళతో మాట్లాడటానికి మా ఆల్ ఇండియా కార్యదర్శి గారు ప్రయత్నం చేశారు. రాజా గారు వాళ్ళతో మాట్లాడుతున్నారు. అందుకే అనేక ప్రయత్నాలు మన వైపు నుంచి చేస్తున్నాం. మన అందరం కూడా కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకొని ఈ కగారుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని, కగార్ అంటే అది మన మీద దాడిగానే చూడాలి తప్ప ప్రజల మీద దాడి, ఉద్యమకారుల మీద దాడి. కగార్ అనేది ఒక ఆయుధంగా ఆఖరి యుద్ధం అట. ఆఖరి లేదు, తోక లేదు, వాడి ఇష్టం ఏమన్నా చేసుకొని ఇప్పటికంటే ఎక్కువ ఇంతకంటే ఎక్కువ ఏం చేయగలడు. ఇంతకుముందు చాలా చవి చూసిన వాళ్ళమే, రేపు కూడా చూద్దాం. అయినా వీటిని వ్యతిరేకిస్తూ ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం అమరుల సాక్షిగా వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వరపోసి వాళ్ళ నెత్తులు చిందించిన సాక్షిగా ఉద్యమాలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పటికే పాలక వర్గాలు కుష్ఠపూరితంగా అనేక విషయాలు తీసుకొస్తున్నాయి. రైతుల మీద 3 చట్టాలు తీసుకొస్తే 700 మంది రైతులు సంవత్సరం పైన బార్డర్లో కూర్చొని దాన్ని వెనక్కి నెట్టగలిగారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ 4 కోట్ల పేరుతోటి కార్మిక వర్గం తీసుకొచ్చుకుని 140 సంవత్సరాల క్రితం రెత్తురోడి 8 గంటల పని సాధిస్తే ఇవాళ 12 గంటలకి 14 గంటలకి మారుస్తున్న దుర్మార్గాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి దుర్మార్గాలన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలు కొట్లాడతారు. నువ్వు కగారు తీసుకురా, బగారు తీసుకురా, ఇంకేదైనా తీసుకురా, ఉద్యమాలు వచ్చి తీరుతాయి. ఆ ఉద్యమాల్లో మేముంటామని మనందరం శపథం చేస్తూనే అమరుల సాక్షిగా ముందుకు పోదామని కోరుకుంటూనే అవకాశం ఇచ్చిన మీకు లాల్ సలాం. కగారుని వ్యతిరేకిస్తూ పోరాడదాం.